కొబ్బరి అంటే ఇష్టం ఉండింది ఎవరికి? ఇది అందరికీ నచ్చే, అందరూ మెచ్చే ఏకైక కాయ. కొబ్బరి వెనుక ఒక ఆరోగ్య మిస్టరీ కూడా ఉంది. దేవుడికి కొన్నిసార్లు ప్రసాదమే అయినా మనిషికి, అందులోనూ కొన్ని రోగాలు ఉన్న మనిషికి ప్రమాదం ఉంది దీంతో అని కొందరి నమ్మకం. కానీ అసలు విషయానికొస్తే ఒక మిస్టరీ ఉంది. అది తెలిస్తే అంతా ఆశ్చర్యపోవడం ఖాయం. కొబ్బరి మాంసం అంటే ముదిరిన కొబ్బరికాయ లోపలి గుజ్జు. దీని రుచి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది. అయితే దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడం ముఖ్యం. ఆహారాలను పరిశీలించే ఒక నిపుణుడు 50 గ్రాముల కొబ్బరి మాంసంతో ఒక ప్రయోగం చేశారు. నిపుణుడు వాడిన గ్లూకోజ్ మానిటర్ ప్రకారం 2 గంటల తర్వాత కూడా చక్కెర స్థాయిలో పెద్ద మార్పు కనిపించలేదు. ఇది కొబ్బరి నీటితో పోలిస్తే చాలా తక్కువ మార్పు. ఇది ఫ్లాట్ లైన్, అంటే చక్కెర ఎక్కడం లేదు. ఇది మంచి విషయమని ఆ నిపుణుడు వెల్లడించారు. ఈ పోషకాల విలువలతో ఇది తక్కువ గ్లైసిమిక్ ఆహారంగా మారుతుంది. అంటే తిన్న తర్వాత చక్కెర శాతం ఒక్కసారిగా పెరగదు. కొబ్బరిలో ఎక్కువగా ఉండే ఫైబర్, ముఖ్యంగా కరగని ఫైబర్, జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఈ ఫైబర్ కారణంగా గ్లూకోజ్ శరీరంలోకి నెమ్మదిగా విడుదలవుతుంది. ఇందులో ఉండే ఎంసీటీలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇవి ఇన్సులిన్ అవసరం లేకుండానే పనిచేస్తాయి. మొత్తం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లలో 9 గ్రాములు ఫైబర్ కావడంతో శరీరానికి నికరంగా కేవలం 6 గ్రాములు మాత్రమే అందుతాయి. ఇది గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కొబ్బరి మాంసాన్ని స్మార్ట్ స్నాక్గా తీసుకోవచ్చు. ఇది తక్కువ కార్బోహైడ్రేట్లతో శరీరానికి తృప్తినిచ్చే ఆహారం. 2017లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఎంసీటీలు ఇన్సులిన్ స్పైక్స్ను తగ్గిస్తాయి. శరీర బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయపడతాయి. అయితే తినే పరిమాణాన్ని నియంత్రించాలి. ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారు కొవ్వును పరిమితంగా తీసుకోవాలి. తీపి కలిపిన కొబ్బరి ఉత్పత్తులు తినకూడదు. ఇవి చక్కెరను త్వరగా పెంచుతాయి. కొబ్బరి మాంసం తీపి లేకుండా లేదా ముడి రూపంలో తింటే రక్తంలో చక్కెర శాతం గణనీయంగా పెరగదు.